ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని 4 ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు మీద ఎఫెక్ట్ పడుతుందని పోలీసుల తరపున వాదన వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. బెయిల్ కోసం చేసిన వారి అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోనికి తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 నిందితులు A2 ప్రణీత్రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తమను అరెస్టు చేసి 100 రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ను 4 సార్లు వెనక్కి పంపింది కోర్టు. 3.5 నెలలు గడుస్తున్నా పోలీసులు సక్రమంగా ఛార్జిషీట్ వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితమవుతుందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో వారి వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు 4 నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పట్లో ఇండియాకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆరోగ్యం బాగాలేదని, కోలుకున్న తర్వాత వచ్చి అన్ని విషయాలు చెబుతానని పోలీసులకు ఆయన లేఖ రాశారు. క్రమశిక్షణ గల ఓ పోలీసు అధికారినని, ఎక్కడికి తప్పించుకుని పారిపోనని వివరణ ఇచ్చారు. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పానని, తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని లేఖలో వివరించారు.